చికెన్ కేఎఫ్సీ తయారు చేసుకోవడం ఇంత ఈజీ అని తెలిస్తే ఇంట్లో ప్రతి ఒక్కరు ఈ రెసిపీని ట్రై చేయాల్సిందే. నేనేదో వీడియో కోసం తింటుంటే పక్క నుంచి మా అమ్మగారు కూడా తీసేసుకుంటున్నారు. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లెగ్ పీసులు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీని టేస్ట్ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందో లేదో వీడియో లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ ని ఒక కప్పు పెరుగులోని సుమారు గంట సేపు నానబెట్టుకోవాలి. ఈ లోపు మనం దీనికి కావాల్సిన మసాలా రెడీ చేసేసుకుందాం. నేనైతే దీన్ని ఈజీగా తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి పెద్ద ప్రాసెస్ అయితే ఏం పెట్టుకోవట్లేదు. ఒక స్పూన్ కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా పెరుగులో నానబెట్టుకున్న లెగ్ పీసెస్ ని తీసుకొని మసాలా బాగా పట్టించాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లోని 1/2 కప్ వరకు మైదా తీసుకోవాలి. ఇంకో కప్ లోని కొద్దిగా ఐస్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా లెగ్ పీసెస్ ని ఫస్ట్ మైదాలో డిప్ చేసుకొని తర్వాత వాటర్ లో డిప్ చేసి ఈ ప్రాసెస్ ని 2-3 టైమ్స్ చేసుకొని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే కేఎఫ్సీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్ కి దాదాపు 90% వరకు రీచ్ అయింది. రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.